హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ ఇంకా ఫస్ట్ టైం చూసుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది పిల్లలకి స్నాక్స్ అండి. స్కూల్ నుంచి వచ్చేసరికి అందరూ కూడా స్నాక్స్ అని అడుగుతారు కదా పిల్లలు. అలా స్నాక్స్ కావాలి అంటే ఈజీగా గోధుమ పిండితో స్నాక్స్ చేసి పెట్టచ్చు. ఎలానో ఉంది, ఇది నేను వీడియోలో చేసి చెప్తాను. ముందైతే గోధుమ పిండి, వాము, జీలకర్ర, కొంచెం సాల్ట్ అనేది వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి. మీ పిల్లల కారం తింటారంటే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు, లేదంటే ఎండుమిరపకాయ పొడి చేసుకొని కూడా వేసుకోవచ్చు మనం సొంతంగా. ప్లీజ్ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. చపాతీ పిండిలా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం గట్టిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని దానిపైన మూత పెట్టుకోవాలి. చపాతీ పిండి ముద్ద మీద అంటే ఇంకా గట్టిగా అవుతుంది చపాతీ పిండి అనేది. పెట్టుకున్న తర్వాత మనం ఒక 4 ముద్దలు చేసుకోవాలి. గట్టిగా అయిన తర్వాత 4 ముద్దలు చేసుకొని, మీకు ఎన్ని ముద్దలు వస్తే అన్ని ముద్దలే. నాకైతే 4 వచ్చాయి. ఆ 4 ముద్దలు కూడా తీసుకొని అలాగే చేతితో ముందు బ్రష్ చేసుకొని, తర్వాత మనకు కర్రతో కొంచెం పెద్దగా చేసుకోండి. నేను ఈ వీడియోలో 3 టైప్స్ ఆఫ్ చూపిస్తాను, ఎలా చేసుకోవాలనే షేప్స్. మీకు ఏ షేప్ నచ్చిందో అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో అనేది ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. చాలా బాగా నచ్చుతాయి పిల్లలకి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మనకి ఎంతవరకు అయితే అంతవరకు పెద్దగా చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత షాక్తో ముందు రౌండ్గా తీసేసుకోండి. అంటే కొంచెం రౌండ్గా రాకపోతే చపాతీ అనేది మనం రౌండ్గా చేసుకోవాలి. షాక్తో తీసి తర్వాత ఇలాగా స్ట్రైట్గా అడ్డంగా కూడా షాక్తో గీసుకుంటే పీసెస్ అనేవి వస్తాయి. ఇది ఫస్ట్ టైప్ అండి. ప్లీజ్ నా వీడియోస్ అన్నీ కూడా చూసి నచ్చితే కనుక లైక్ చేసుకోండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళు. ఎలా ఉందో ఏంటో అనేది కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు వీడియో కనుక నచ్చితే మీకు ఏమనిపించిందో ఉంది ప్లీజ్ చెప్పండి. మీరు చెప్తే కదా నేను మరికొన్ని వీడియోస్ అనేవి చేయగలను. ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక షేప్స్ అనేవి ఒక్కొక్కటి తీసుకోవాలండి. ఒకదానికి ఒకటి అతుక్కోకుండా నీట్గా తీసుకొని మంచిగా పెట్టుకోవాలి ప్లేట్లో. ఇంక సెకండ్ టైప్ అనేది చూపిస్తానండి. సేమ్ ఫస్ట్లో ఎలా ఉందో ఇప్పుడు కూడా సేమ్ ముద్ద అలాగే తీసుకొని ఎంతవరకు అయితే అంతవరకు చపాతీ కర్రతో ప్రెస్ చేసుకొని మంచిగా పెద్దగా చేసుకోవాలి. మీకు ఏ షేప్ నచ్చిందో అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ చపాతీని మనం రౌండ్ చుట్టుకోవాలండి మొత్తం అంతా కూడా. సేమ్ ఫస్ట్ ఎలా చేసామో అలానే ఉంటుంది ఈ షేప్ కూడా, కాకపోతే డబల్ వస్తుంది. అది సింగిల్గా ఉంటుంది, ఇదైతే డబల్ వస్తుంది, అంతే తేడా. అయితే ఇలా చుట్టుకున్న తర్వాత ఇటు సైడ్ అటు సైడ్ కూడా చివరి అనేవి కట్ చేస్తే ఇంకా బాగా వస్తుంది. చూడండి, షాక్తో ఇలా మళ్ళీ కట్ చేసుకోవాలి. మనం ఇంకా పీసెస్ అన్నీ కూడా మళ్ళీ రౌండ్గా చేసుకోవాలి. చిన్న చిన్నగా చేసుకున్నవి ఇలాగ మళ్ళీ చపాతీలాగే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాన్ని మిడిల్లోకి మడత పెట్టాలి. మడత పెట్టిన తర్వాత మధ్యలో కట్ చేయాలండి. చూడండి, ముద్ద చూపిస్తాను అనుకుని అలాగే చపాతీలా చేసుకొని మధ్యలోకి మడత పెట్టుకోవాలండి. ఒక మిడిల్లో కట్ చేసుకుంటే 2 పీసెస్తో వస్తుంది. ఒకటండి డబుల్ వస్తుంది. ఇలా చేసుకుంటే డబుల్ వస్తుంది. అది సింగిల్ ఫస్ట్లో చేస్తుంది. ఇది సెకండ్ టైపు. ప్లీజ్ లైక్ చేయండి, మరి కొంతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది.
నా చిన్న ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. నా రిక్వెస్ట్. కొత్తగా వచ్చే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది థర్డ్ టైప్ అండి సర్కిల్. సేమ్ ఫస్ట్ చపాతీ ఎలా చేసుకున్నాం అలా చేసుకొని నేనైతే బాటిల్ కప్ తీసుకున్నాను. మీరు ఏం తీసుకుంటారు అనేది మీ ఇష్టం. చూడండి ఎంత బాగా వచ్చాయో సర్కిల్ అనేది. నాకైతే ఈ షేప్ బాగా నచ్చింది. మరి మీకు ఏ షేప్ నచ్చిందో అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ ట్రయాంగిల్ షేప్ అండి, ఫోర్త్ది. ఈ షేప్ మీకు ఎందుకు చెప్పలేదు ఫోర్త్ టైప్ అనేసి అంటాను. 3 టైప్స్ అని చెప్పాను వీడియోలో కదండి. ఫోర్త్ టైప్ అని ఎందుకు చెప్పలేదు అంటే ఈ షేప్ అనేది నాకు సరిగ్గా రాలేదు, అందుకే ఇది ఆప్షనల్గా వదిలేసాను. మీరు చేసుకుంటే చేసుకోవచ్చు, లేదంటే మీ నచ్చిన టైప్ మీరు చేసుకోవచ్చు. నేను మామూలు ట్రై చేశాను కానీ సరిగ్గా రాలేదు షేప్ అనేది. ప్లీజ్ లైక్ చేయండి వీడియోకి, మరి కొంతమందికి అనేది వెళ్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మనం ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలండి. ఇప్పుడు గ్యాసులు లేక అందరూ ఇబ్బంది పడుతున్నాం కదండి. నేనైతే ఎలక్ట్రిక్ ఇండక్స్ మీదే వండాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం అనేది ఒకటి వేసుకొని చూడాలి ముందు హీట్ ఎక్కిందా లేదా అనేది. హీట్ ఎక్కిన తర్వాత మొత్తం అన్నీ వేసుకోవాలి. చూడండి ఎంత బాగా పొంగాయో. మీరు ఎంతమంది ఇలా చేశారు అనేది కామెంట్ చేయండి. గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని సైడ్ తీసుకోవాలండి. చూసారు కదా ఎంత బాగా ముక్కలు అవుతున్నాయో, చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. మరికొన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను. ప్లీజ్ లైక్ చేయండి. నా రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.